సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదనని దేవుడే మాట్లాడాడు. ఈ మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో దేవుడిని అనుసరించినటువంటి కాలేబు యొక్క తమ్ముడైన కనజు యొక్క కుమారుడైనటువంటి ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు దేవుడు నియమించాడు. ఇంతమంది ఉండగా ఆయన్ని ఏర్పాటు చేసే కారణం ఏంటంటే ఒత్నీయేలులో ధైర్యం ఉంది, ఒత్నీయేలులో విశ్వాసం కూడా ఉంది. ఆనాడు ఇశ్రాయేలుకే ఒత్నీయేలు రక్షకునిగా నియమింపడ్డాడు. కానీ యేసుక్రీస్తు వారు సర్వలోక రక్షకుడు. ఆయన పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యాయాధిపతులు తాత్కాలికంగా తమ శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి దేవుడు రక్షకులుగా ఏర్పాటు చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు సర్వమానవాళి పాపం నుంచి విమోచించడానికి ఆయన రక్షకునిగా ఏర్పాటు చేయడం.